రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. దాదాపు 50 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యంతో వేచి చూస్తున్నామని, ఇప్పటి వరకు తమ ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం పూర్తిగా మార్చిలు వచ్చినప్పటికీ అధికారులు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కనీసం గన్నీ సంచులు కూడా సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇప్పటికే ధాన్యం నిల్వ ఉంచడం కష్టంగా మారిందని, అకాల వర్షాల భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. అయితే లారీల కొరత కారణంగా కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. 50 రోజులు అవుతుంది 2 నెలల 10 రోజులు అవుతుంది వరకు వచ్చి ఎక్కడెక్కడ ఉండిపోయినాయి. మరి ఇది వరకు లారీలు లేవు, అవి సంచులు లేవు, మనుషులు లేరు, పట్టేటోళ్ళు లేరు, పెట్టేటోళ్ళు లేరు, ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. వర్షాలు పడే టైం వచ్చింది. ఈరోజు రేపు అయితే రోహిణి వస్తుంది, 22 తారీఖు రేపు రోహిణి. రేపటి సొంతి కాలం పోనే టైం ఉన్నది. మరి ఇంతవరకు అయితే వర్షాలు పడే ఆగినాయి. ఇంతవరకు కాంట పెట్టే దిక్కు లేరు, ఎక్కడెక్కడనే ఆగిపోతాను. ఇంతవరకు అయినా మమ్మల్ని ఇంత గోసపుచ్చుకుంటాను. మరి ఏం చేసుడు? బంద్ చేసుడా? మరి ఇవన్నీ తీసుకుపోయి ఏడబోసుడు ఏం చేసుడు? మరి మా పరిస్థితి ఏంది? ఎక్కడైనా ఇదే గోసపుచ్చుకుంటాను. ఎందుకు ఇది చూసుకొని ఇప్పుడు తొందరగా లారీలు తోలిచ్చి కొద్దిగా కాంట పెట్టించే పని చేయండి దయచేసి. ఇప్పుడు ఇప్పటికీ 45 రోజులు.